కార్తీక్ అయితే తనని కాపాడిన చిన్నప్పుడు పాప చేయని చూసి నిన్ను ఎప్పటికైనా నేను కలుసుకుంటాను అనుకుంటారు కదా. జీవితంలో ఒక మనిషి గట్టిగా తలుచుకుంటే అది చనిపోయేలోపు జరుగుతుందని. నేను నీకు ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది, నీకు మంచి చేయాలని నాకు అనిపిస్తుంది. అది నేను ఎలా చేస్తానో, నువ్వు నాకంటే ఎప్పుడు పడతావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాకంట పడితే అంతకన్నా అదృష్టవంతుడిని ఇంకెవరూ ఉండరు. నేనే అదృష్టవంతునని ఫీల్ అవుతాను అని చెప్పి కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఆ చైన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో దీప అయితే లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే అలా మాట్లాడుతూ దీప అలా చైన్ కాస్ట్ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ టైంలో కార్తీక్ దగ్గరికి దీప వస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ చైన్ని మడిచి చేతిలో దీపకు తెలియకుండా పట్టుకుంటూ ఉంటాడు. ఇక దీప అయితే అలా కార్తీక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా వచ్చి ఏంటి బాబు ఏం చేస్తున్నారు అనేది అంటూ ఉంటుంది. ఏం లేదు దీప ఏమి అని కార్తీక్ అడిగేసరికి ఏం లేదు బాబు ఎందుకు నీ ముఖం అలా ఉంది అనేది అడుగుతూ ఉంటుంది. ఏం లేదు దీప నార్మల్గానే అనేస్తాడు కార్తీక్. అయితే నీకు కాఫీ చేస్తానా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే కొంచెం దీపకట చూసిందా ఏంటో చేయను అనేది అనుకుంటూ తడబడుతూ ఉంటాడు. ఏమైంది బాబు ఏదైనా సమస్య అనేది అడుగుతూ ఉంటుంది. అదేం లేదులే దీప అని చెప్పి కార్తీక్ అయితే అనేస్తూ ఉంటాడు. సరే బాబు మీకు కాఫీ చేసి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది. సరే దీప తీసుకురా అని కార్తీక్ అనేసరికి సరే బాబు అని చెప్పి దీప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ కార్తీక్తో అంటూ ఉంటుంది. పర్లేదు బాబు మీరు ఎందుకు అలా ఉన్నారు అని అంటే ఏం లేదులే దీప అని చెప్పి కార్తీక్ అయితే అనేస్తూ ఉంటాడు. ఇక దీప అయితే అలాగైతే పర్వాలేదు బాబు అని చెప్పి అక్కడి నుంచి అయితే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. కార్తీక్ బాబు ఏదో విషయం దాస్తున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది.